చాలామంది ఓటమి ఎందుకు చెందుతారు అని అంటే, వారు విజయం సాధించి అప్పుడప్పుడే విజయం సాధిస్తున్నవారు, విజయము పొందుకున్నవారు కూడా ఆ విజయం సైతం వారి జీవితంలో ఓటమిగా మారిపోవడానికి గల కారణం ఏంటంటే, వారి జీవితంలో అనుభవిస్తున్న గర్వము వలనే, అహంకారము వలనే. యాకోబు పత్రిక 4:6 అలా వ్రాయబడింది. ఏమని తెలుసా? దేవుడు అహంకారులను ఎదురించును. అహంకారులను, చెప్పండి, దేవుడు ఎవరిని ఎదిరిస్తాడు? అహంకారులను ఎదిరిస్తాడు. ఎందుకని? అహంకారము దేవునికి నచ్చనే. చెప్పాలి. చాలామంది ఇలా కోరుకుంటారు, మాకు లోబడాలి, మాకు తల వంచాలి. మీకు ఒక మాట చెప్పనా? ఎప్పుడు జీవితంలో నాకు తల వంచాలి సమస్తం అని ఎప్పుడు చెప్పండి, అనుకోకూడదు. వ్యవసాయములో ఓకే, వ్యాపారములో కొంతవరకు ఓకే, అలాగే నీ చేతి పనుల్లో, ఉద్యోగములో కొంతవరకు ఓకే. కానీ దేవునిలో కానీ, దేవుడిచ్చిన ఆశీర్వాదాల్లో కానీ మనం అహంకారులుగా ఉండనే. దేవుడు మనకిచ్చిన ప్రతిదాన్ని బట్టి మనము సంతోషిస్తూ, ఆనందిస్తూ దేవుని నామాన్ని గణపరచాలి తప్ప, మన యొక్క అహంకారముతో దేవునిని మనం దూరం చేసుకునేవారిగా ఉండనే. చెప్పాలి, ఉండకూడదు. వింటున్నారా? నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవడానికి ముందు అహంకార మనసు నడుచునని సామెతల గ్రంథం 16:18 నొక్కి వక్కాణిస్తుంది. నాశనమునకు ముందు, చెప్పాలి, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవడానికి ముందు అహంకార మనసు నడుచును. వింటున్నారా నా ప్రియ సహోదరి సహోదరులారా? ఈ రోజున చాలామంది చాలా భయంకరమైన అహంకారంతో బ్రతుకుతున్నారు. తమ్ముడు, చెలిప్రియ సహోదరి సహోదరులారా, ఒక వ్యవస్థను విమర్శించేటప్పుడైనా, ఒక వ్యక్తిని విమర్శించేటప్పుడైనా, ఆ వ్యవస్థలోని వ్యవస్థగా నువ్వు ఆలోచించగలిగినప్పుడే అదేంటో నీకు అర్థమవుతుంది. ఒక వ్యక్తిని నువ్వు విమర్శించేటప్పుడు ఆ వ్యక్తిలోనికి నువ్వు వెళ్ళినప్పుడే, పరకాయ ప్రవేశం చేయగలిగినప్పుడే ఆ వ్యక్తి యొక్క బాధ ఏంటో, ఆ వ్యక్తి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో మనకు అర్థమవుతుంది. అంతే తప్ప ఒడ్డును కూర్చొని మనం మాట్లాడి ఇతరులను మనం ఏం చేయకూడదు? చెప్పండి. ఎప్పుడు కూడా తీర్పు తీర్చకూడదు. ఎప్పుడు కూడా మనం ఒక కంక్లూజన్కి చెప్పండి, రాకూడదు. విమర్శకులుగా ఉండకండి, సద్విమర్శకులుగా ఉండండి. స్వీయ విమర్శకులుగా ఉండడం మనకి మంచిది. విమర్శ మన జీవితాన్ని ఏం చేస్తుందంటే, ఏం చేస్తుంది తెలుసా? రోడ్డున పడిస్తుంది. విమర్శ మనల్ని నేరస్తులు చేస్తుంది, మనల్ని విమర్శలోకి వచ్చేటట్టు చేస్తుంది. అందుకోసమే ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు? మన నోటికి పని చెప్పకూడదు. మన యొక్క, చెప్పండి, జీవితంలో మనకు తెలిసిందే అంత గొప్పతనమని మనం ఎప్పుడు చెప్పాలి. నాకు తెలిసింది చాలా చిన్నది, తెలియాల్సింది చాలా, చెప్పాలి, తెలియాల్సింది చాలా ఉందని మనం గ్రహించాలి. అంతే తప్ప నూతులో ఉన్న కప్పల్లాగా ఇదే ప్రపంచం అని మనం చెప్పాలి, అనుకోకూడదు. మనకు తెలియని ప్రపంచము చాలా ఉంది. మనకు తెలియని, చెప్పండి, ఆత్మీయతలు చాలా ఉన్నాయి. మనకు తెలియని డినామినేషన్లు చాలా ఉన్నాయి. మనకు తెలియని సహవాసాలు చాలా ఉన్నాయి. మనకు తెలియనటువంటి గొప్ప భక్తులు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. మనం ఎవరమండి విమర్శించడానికి? మనకెక్కడుందండి స్థాయి అని మనం ఏం చేయాలి? ఎప్పటికప్పుడు మనల్ని మనం స్వీయ విమర్శ చేసుకోవాలి తప్ప నేరారోపణ చేసేటట్లుగా ఉండనే. చెప్పాలి. చాలామంది ఇలా అంటారు, ఈరోజు ఎలాగో గణతంత్ర దినోత్సవం కనుక ఈ యొక్క రిపబ్లిక్ డే రోజున ఈ మాట చెప్పి తీరాలి. చాలామంది ఇలా అనుకుంటారు, ఏమిచ్చిందండి నాకు దేశం? ఈ దేశం ఏమిచ్చింది? నాకు ఏమివ్వలా. చాలామంది ఇలా అనుకుంటారు, నాకేమిచ్చిందండి దేశం? నాకు ఏమివ్వలా. ఈ దేశంలో, నా జీవితంలో, నా బ్రతుకులో అపజయాలు తప్ప, బాధలు తప్ప, నా బ్రతుకులో ఏమి సంపాదించుకోగలుగుతున్నానో ఈ దేశం నాకు ఏమి ఇవ్వలేదని చాలామంది అనుకుంటారు. కానీ వాక్యం చెప్తున్న మాట ఏంటి తెలుసా? దేశానికి లోబడాలి, అధికారులకు లోబడాలి, నువ్వు దేశంలో భాగమై ఉండాలి. నీ జీవితంలో నువ్వు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, నేను దేశానికి ఏమిచ్చానో అని నువ్వు ఆలోచించాలి. దేశము నాకేమిచ్చిందని ప్రశ్నించడం మానేసి, నేను ఈ దేశానికి ఏమివ్వగలను అని ప్రయత్నం చేయడం మొదలుపెట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకోసం ఈ దేశంలో చాలామంది
వారి యొక్క కుటుంబాలని వదిలిపెట్టి, వారి సుఖాలని వదిలిపెట్టి, ఈ దేశం కోసం ఏదో ఒకటి ఇవ్వాలి, నేను పుట్టిన ఈ నేల కోసం ఏదో ఒకటి చేయాలని వారి యొక్క జీవితంలో స్వతంత్రం కోసం వారు ప్రాణత్యాగాలు చేసిన వారు చాలామంది ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో చాలామంది కూర్చొని తిన్న తరగనటువంటి ఆస్తులు అంతస్తులు వారి యొక్క తరతరాలకున్న వారు ఏం చేశారు తెలుసా? ఎంటర్ప్రెన్యూర్స్గా వారు ఏం చేస్తున్నారు తెలుసా? వారికున్న డబ్బును వారికి అవసరం లేకపోయినా నేను పని చేస్తే అనేక మంది బ్రతుకుతారని వారు పని చేసే అవసరం లేకపోయినా దేశం కోసం, ప్రజల కోసం వారు పని చేస్తున్నారు, వారు కష్టపడుతున్నారు. వింటున్నారా? అలాగే దేశాన్ని ప్రేమిస్తే ప్రభు మనల్ని ప్రేమిస్తాడు. దేశ క్షేమము కోరుకున్న వారిని ఎప్పుడు దేవుడు వదిలిపెట్టనే చెప్పాలి, వదిలిపెట్టడు. సంఘ క్షేమం కోరుకున్న వాడిని దేవుడు ఎప్పుడు వదిలిపెట్టడు. కుటుంబ క్షేమము కోరుకున్న వాడిని దేవుడు ఎప్పుడు వదిలిపెట్టడు. అందుకోసమే నువ్వు ఎల్లప్పుడూ కూడా నిన్ను తగ్గించుకొని దేవుడిచ్చిన ఆశీర్వాదాల్లో ఎదగడానికి నువ్వు ప్రయత్నం చేయాలి తప్ప, దేవుడిచ్చిన దాన్ని అనుభవిస్తూ మనము దేవుణ్ణి అలాగే దేవునిచ్చిన వ్యవస్థలను మనం కించపరిచేవారిగా ఉండకూడదు. ఆండ్రూస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. అతడు తన జీవితంలో చాలా చిన్న వయసులోనే తన తల్లిదండ్రులను కోల్పోయాడు. 19 సంవత్సరాల వయసులో. తండ్రి తల్లి దేవుని మందిరములో చక్కని వారు అద్భుతమైన ఆరాధికులు. తండ్రి ఏమో మ్యూజిక్ డిపార్ట్మెంట్కి హెడ్ అయితే, తల్లి అద్భుతమైన సండే స్కూల్ని అలాగే ఆ యొక్క మందిరంలో అధిక ప్రాధాన్యత ఉన్న అనేక అద్భుతమైన పనుల్లో పరిచర్లో ఉంటూ ఉండేది. సడన్గా తల్లి క్యాన్సర్ వచ్చి చచ్చిపోయింది. తండ్రి భయంకరమైన యాక్సిడెంట్లో చచ్చిపోతాడు. ఆండ్రూస్. వారిద్దరూ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వారికి సొంత ఇల్లు లేని కారణంగా హోమ్లెస్ కిడ్గా, అంటే ఇల్లు లేనటువంటి ఒక దేశదిమ్మరిగా మారిపోతాడు. ఇల్లు లేక రోడ్డున బ్రతకాల్సి వస్తుంది. చాలా రోజులు చాలా బాధతో వేదనతో ఉంటాడు. అన్నీ కోల్పోయి రోడ్డున పడిన తర్వాత ఒక స్నేహితుడు తను అమెరికా దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ అతనుకున్న లైబ్రరీలో లైఫ్ టైం కార్డు ఉంటుంది చూసారా, లైబ్రరీలో యాక్సెస్ కార్డు ఉంటుంది చూసారా, లైబ్రరీలో చదువుకోవడానికి అవకాశం ఉన్న కార్డ్ని, సభ్యత్వం ఉన్న ఆ యొక్క కార్డ్ని అతనికిచ్చి నీకు ఉపయోగపడుద్దాం వాడుకొని వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే ఆ కార్డు దొరుకుతుందో ఇక అతను ఏం చేయాలో అర్థం కాక ఒంటరిగా దీనస్థితిలో పేదరికంతో అన్ని విషయాల్లో ఓడిపోయి మనశ్శాంతి లేక శాంతి లేనివాడు ఆ లైబ్రరీకి వెళ్ళి మెల్లగా చదవడం మొదలు పెడతాడు. అలాగ చదివి 800 మంది యొక్క అద్భుతమైన సక్సెస్ స్టోరీస్ని చదువుతాడు. జీవితంలో ఎలా గెలిచారు, వారు గెలవడానికి గల కారణాలు ఏంటి అనే విషయం గురించి అలా చదువుతూ 800 మంది గురించి చదువుతాడు. చదివి మెల్లగా ఈ 800 మంది కూడా విజయం సాధించడానికి, వారు జీవితంలో గెలవడానికి వారికి ఉపయోగపడిన మూలమైన కారణాలు ఏంటో, అందరికీ సారూప్యతగా ఒకే రీతిలో ఉన్న కారణాలు ఏంటో రాసుకుంటాడు. వారికి లెటర్లు రాసి, ఆ రోజుల్లో లెటర్లే కదా, లెటర్లు రాసి మీరు విజయం సాధించడానికి మీరు చేసిన ప్రయత్నాలు ఏంటో నాకు చెప్పండి అని వారి దగ్గర నుంచి వచ్చిన జవాబులను జాగ్రత్తగా రాసుకొని, అందరూ ఇంతమంది వారి జీవితంలో అనుసరించిన వారు చెప్పిన మాటలను తీసుకొని సారూప్యం కలిగిన అంశాలను పక్కన పెట్టుకొని ఒక చక్కని పుస్తకం రాశాడు. ఆ పుస్తకం ఆ తర్వాత కాలంలో ట్రావెలర్స్ గిఫ్ట్ అని ప్రపంచంలో తప్పకుండా చదవాలి జీవితంలో ఒక్కసారైనా అనే 5 పుస్తకాల్లో ఒక పుస్తకం అయింది. 2 చేతులైతే హల్లెలూయా. భక్తి కలిగిన తల్లిదండ్రుల దగ్గర పెరిగినవాడు కదా, చిన్ననాటి నుండి మందిరములో ఎదిగినవాడు కదా, వాటం వచ్చిందని బాధపడకుండా, జీవితం లేదని ఎదురు తిరగకుండా, నేరస్తుడు కాకుండా, అలాగే ఉన్నతమైన డబ్బులు ఆస్తులు ఉన్నప్పుడు గర్వపడకుండా ఏం చేశాడు తెలుసా? తన జీవితంలో తన వాటమిని విజయంగా మలుచుకుంటూ తన పేదరికాన్ని, తన యొక్క లేమిని, తన ఒంటరితనాన్ని విజయకరమైన జీవితంగా మార్చేసుకొని ఆ పేదరికం మీద దాడి చేసేవాడిగా, ఆ పేదరికాన్ని జయించి, ఒంటరితనాన్ని జయించి ఉన్నతమైన స్థాయిలోనికి ఆ కుమారుడు రావడానికి అద్భుతంగా తనను తాను మలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ తర్వాతి కాలంలో అతడు వ్రాసిన అద్భుతమైన పుస్తకాలు, అతడు చేసిన అద్భుతమైన ఉపన్యాసాలు ప్రపంచాన్ని ప్రభావితం చేసినాయి. ఆండ్రూస్. ఎందుకు ఈ మాట మీకు చెప్పానంటే, తన శత్రువు ఏంటో తెలుసుకున్నాడు,
తన బలహీనత ఏంటో తెలుసుకున్నాడు. ఆ బలహీనత మీద ఏం చేశాడు తెలుసా? పోరాటం చేయడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక పని చేయండి, ఇప్పుడు కూడా మన పోరాటం ఎలా ఉండాలంటే, మనం పోరాటం ఎప్పుడు కూడా పీక్ లెవెల్లో ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? ఉచ్చ స్థాయిలో ఉండాలి, తారా స్థాయిలో ఉండాలి. మీకు ఒక మాట చెప్పనా? మీరు కనుక ఒక ఉద్యోగానికి వెళ్ళారనుకోండి, ఒక సామాన్యమైన ఉద్యోగం అయితే మీరు చాలామందిని మీరు ఏం చేయాలి తెలుసా? ఎదుర్కోవాలి. ఒక 20,000 30,000 రూపాయల ఉద్యోగం అనుకోండి, చాలామందిని ఏం చేయాలి? మీకు లాంటి వారు ఎంతోమంది కాంపిటేటర్స్ ఉంటారు, అవునా కదా? ఎంతోమంది దానికి అప్లై చేసుకుని వస్తారు. వేల మందిని, వందల మందిని, వేల మందిని, లక్షల మందిని కూడా ఏం చేయాల్సి వస్తుంది? ఒక్కొక్కసారి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉన్న తక్కువ ఉద్యోగాల్లో ఎక్కువగా ఏముంటుంది? కానీ మీకు ఒక విషయం చెప్పనా? తారాస్థాయిలో ఉన్న ఉద్యోగాలు, ఏ ఉద్యోగాలు? CEO కానీ, మేనేజర్లు కానీ, ఉన్నతమైన ఉద్యోగాలు కానీ, దానికి పోటీ పడేవారు చాలా తక్కువ మంది ఉంటారు. మన టార్గెట్ ఎప్పుడు ఎలా ఉండాలి తెలుసా? దాని మీద ఉండాలి. చిన్న చిన్న విషయాల వైపు మనం చూస్తూ మనం అక్కడక్కడే కొట్టుకోవడం కంటే మన చూపు ఎప్పుడు కూడా చెప్పండి ఎక్కడ ఉండాలి? దావీదు భక్తుడు అన్నట్టుగా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకు నన్ను ఎక్కించుమన్నట్టుగా నీ చూపు ఎప్పుడు దేని మీద ఉండాలి? ఉన్నతమైన స్థితి మీద ఉండాలి. రెండు చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గర్వము తలకెక్కిందంటే, అహంకారము తలకెక్కిందంటే మనతో ఉన్నతమైన ఆలోచనలు, మనము ఉన్నతమైన అనుభవాలు మనం చూడలేం. అందుకోసం మీరు ఎవరైనా కానీ మీ జీవితాల్లో ఒక అద్భుతకరమైన ఆశీర్వాదాన్ని అనుభవించాలి, మీరు ఉన్నతమైన ఆశీర్వాదం వైపు అడుగులు వేయాలి అని అంటే, మీరు తప్పకుండా మీ జీవితాల్లో మీరు గర్వమును వదిలిపెట్టి దేవుని వైపు చూసేవారుగా ఉండి తీరాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. విజయానికి మనము చేరువవ్వాలంటే బలహీనతకు లేదా అపజయానికి మూలమైన గర్వాన్ని మనం ఏం చేయాలి? చెప్పాలి బిగ్గరగా, విడిచిపెట్టి తీరాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అప్పుడే మన జీవితాల్లో మనం దేవుడు ఆశించిన, ఆయన కోరుకుంటున్న స్థితిలోనికి మనం వెళ్ళగలుగుతాం. మూడవది, మనం విజయము చూడాలి, విజయాన్ని సాధించాలి అని అంటే మన బ్రతుకులో ఉండకూడనిది ఏంటంటే నిర్లక్ష్యము ఉండకూడదు. చెప్పండి, ఏమి ఉండకూడదు? నిర్లక్ష్యం ఉండకూడదు. అపజయానికి మూలం లేదా వాటికి మరొక మూలం ఏంటి చెప్పండి? నిర్లక్ష్యము. చెప్పాలి అందరూ. ఇంగ్లీష్లో కేర్లెస్నెస్ అంటారు. నిర్లక్ష్యం ఎంత భయంకరమైనదంటే జీవితాలని నెట్టని ఉన్న తగలిటేస్తుంది. మత్తయి సువార్తలో వాక్యాన్ని మీరు గమనిస్తే భక్తుడు మాట్లాడతాడు. మత్తయి సువార్తలో 24వ అధ్యాయం 38 నుంచి 39 వచనాలు మీరు గమనిస్తే అక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. మత్తయి గారు చెప్తున్నాడు. ఎవరి గురించో తెలుసా? భక్తుడు ఎవరి గురించి చెప్తున్నాడంటే, ఆ కాలంలో నోవాహు దినములలో ప్రజలు ఎలా ఉన్నారో చెప్తూ ఇలా అన్నాడు. ఏమనో తెలుసా? జలప్రళయమునకు ముందటి దినములలో, నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికి ఇచ్చుచుండి జలప్రయాణము వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుడు రాక కూడా ఉండును. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నోవాహు ఎన్ని సంవత్సరాలు చెప్పాడు? చెప్పండి, ఎన్ని సంవత్సరాలు చెప్పాడు? జలప్రళయం వస్తుందని ఎన్ని సంవత్సరాలు చెప్పాడు? 128 సంవత్సరాలు, అంతేనా? 120 సంవత్సరాలు చెప్పాడు. ఏమని? జలప్రళయం వస్తుంది, జలప్రళయం వచ్చేస్తుంది, మీరు అందరూ మునిగిపోతారని చెప్పాడు. చెప్తే వారందరూ విన్నారా? చెప్పండి, విన్నారా? వినలా. ఏం చేశారు? తినేవాళ్ళు తిన్నారు, త్రాగేవాళ్ళు, పెండ్లి చేసుకునేవాళ్ళు పెండ్లి చేసుకున్నారు, ఆనందంగా జీవించేవాళ్ళు చెప్పాలి బిగ్గరగా జీవించారు, సుఖపడ్డారు, సుఖానుభవాల్లో బ్రతికారు. కానీ ఏం జరిగింది? చెప్పండి, ఏం జరిగింది? అకస్మాత్తుగా ఆ దినము రానే, చెప్పండి, ఆ దినము రానే, ఒక రోజా 2 రోజులా? 120 సంవత్సరాలు చెప్పిన నిర్లక్ష్యంతో ఉండిపోయారు. ఈరోజు వస్తుందన్నావు రాలా, రేపు వస్తుందన్నావు రాలా, వచ్చే సంవత్సరం అన్నావు రాలా, ఇంకెప్పుడు వస్తుంది? ఇంక రాదుగా. మీకు మాట చెప్పనా? విజయం అపజయంగా మారిపోవడానికి గల కారణం చెప్పనా? మనలో ఉన్న నిర్లక్ష్యం. అవకాశం రాదేమో,
వచ్చినప్పుడు చూద్దాంలో నిర్లక్ష్యం నీ జీవితంలో చెప్పండి నీ యొక్క విజయాన్ని కూడా ఏం చేస్తుంది? అపజయంగా మార్చేస్తుంది. తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరా, ఈ రోజున మీరు ఎవరైనా కానీ మీ బ్రతుకుల్లో బలహీనులే, కానీ మనం బలము పొందుకోవాలనంటే మనం నిర్లక్ష్యము వీడి దేవుని శరణు కోరేవారిగా మనం ఉన్నప్పుడు మన జీవితంలో మనం తప్పకుండా బలవంతులు అవుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. దావీదును గొల్లియాతును చూడండి. దావీదు బలవంతుడై, దావీదు ఉన్నతమైన అద్భుతమైన ఆ యొక్క యుద్ధాన్ని చేయలేదు సుమా. దావీదు బలహీనుడే, చిన్నవాడే, బాలుడని తెలియజేస్తుంది. కానీ అవతల వాడు ఎలాంటి వాడు చెప్పండి? చాలా బలవంతుడు, చాలా బలవంతుడు, మహావీరుడు. వీరిద్దరి మాట చూడండి. ఈ దావీదు అంటాడు, యుద్ధము చెప్పాలి, యుద్ధము యెహోవాదే. నేను నమ్ముకొని రాతితో రావట్లేదు, ఈ ఒడిశాలో నేను నమ్ముకొని రావట్లా. నేను నమ్మిన దేవుడు గొప్పవాడు, నేను నమ్మిన దేవుడు గొప్పవాడు. కానీ అవతల వాడు ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు చూడండి. ఒరే బాలుడు నువ్వు, చిన్నాడు నువ్వు, నేనేం చేస్తాను తెలుసా? నా ఈటు చూసావా, నా కత్తి చూసావా, నా పొడుగు చూసావా, నా రూపాన్ని చూసావా? ఏ సవతల పడేస్తా, దించవతల పడేస్తా, నిన్ను పొడి సవతల పడేస్తా, ముక్కలు ముక్కలుగా చేసి ఏం చేస్తాను తెలుసా? నిన్ను కాకులకు గద్దలకు వేసి పడేస్తా అన్నాడు. అన్నాడా లేదా? చెప్పండి, అన్నాడా లేదా? వీళ్ళిద్దరి మాటలో ఎంత తేడా ఉందో చూడండి, ఎంత వైరుధ్యం ఉందో చూడండి. ఎగ్జాక్ట్గా ఒకళ్ళకి నిర్లక్ష్యముతో నిండిన గర్వము, నన్ను ఎవ్వడు ఏం చేయలేడనే ఒక నిర్లక్ష్యము, ఒక గర్వం. ఇంకొకరిది నేనేం చేయలేను రా బాబు, నా దగ్గర ఏమీ లేదు, నేను బొడ్డోడిని, నేను చాలా చిన్నోడిని, కానీ నాలో ఉన్నవాడు బలవంతుడు. ఆ బలవంతుడు సమస్తం చేయగలవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హలను ఆయన చూస్తున్నవాడు. చెప్పండి, చెప్పండి, ఆయన ఎలాంటి వాడు? చూస్తున్నవాడు, నన్ను చూస్తున్నవాడు.